టీడీపీపై ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు చేశారు. ప్రొద్దుటూరులో టీడీపీ పరిస్థితి కుక్కలు చించిన విస్తరిలా మారిందని, ఒక్క టికెట్ కోసం నలుగురు నాయకులు గొడవ పడుతున్నారని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రొద్దుటూరులో టీడీపీ నిర్వీర్యం అయిపోయిందనే ఉద్దేశంలో ప్రజలు ఉన్నారన్నారు. టీడీపీ అధిష్టానం కూడా ఈ తలనొప్పి నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో అలయన్స్ అయ్యి ప్రొద్దుటూరులో ఆదినారాయణ రెడ్డిని పోటీకి నిలబెట్టాలని చూస్తుందంటూ చెప్పారు. ప్రొద్దుటూరులో తమపై ఎవరు పోటీ చేసినా గెలిచేది తామేనని, రాబో ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ ని ప్రొద్దుటూరులో తనను మరోసారి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ బలహీనపడిపోయిందని, తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోయిందని, కుక్కలు చించిన విస్తరణగా వాళ్ళే కొట్టుకుంటున్నారని, అందరూ కలిసినా కూడా కనీసమైనటువంటి పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి ఇవ్వలేరని, వీళ్ళు ముగ్గురుగా 4 భాగాలుగా తెలుగుదేశం పార్టీ 1, తెలుగుదేశం పార్టీ 2, తెలుగుదేశం పార్టీ 3, తెలుగుదేశం పార్టీ 4 ఉంది. 4 ఉన్నాయి. మరి ఇంత కుక్కలు చించిన విస్తరణ ఈ పార్టీ ఇక్కడ బ్రతికి బట్టగడుతుందనే నమ్మకం వాళ్ళకు లేదు, అధిష్టానానికి లేదు, ప్రజలకు లేదు. అందుకే ఈ నేపథ్యంలో ఈ టికెట్ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కుదిరితే బీజేపీకి కాలబెడుతుందని చెప్పి ఈ ఊరి జనం అంటున్నారు. నేననేది కాదు, ఊరి జనం, ఊరి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. 10 రూపాయలు పెట్టి టీ తాగిన సాట టీఐపీ లోపల విశ్లేషణ మొత్తం చేసింటారు. ఏం జరుగుతుంది ఏం కథ అని బీజేపీకి ఇస్తారని చెప్పి అంటున్నారు. నేను కూడా ఈ మధ్యకాలంలో నమ్ముతున్నా, భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరితే ఈ ప్రొద్దుటూరు సీట్ బీజేపీకి ఇస్తారు. ఆదినారాయణ రెడ్డిని కంటెస్ట్ చేయమని చెప్పి ఫోర్స్ చేస్తారు. ఆదినారాయణ రెడ్డి ఊరికి వచ్చి పోటీ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ బీజేపీకి టికెట్ ఇచ్చి ఆదినారాయణ ఇక్కడికి వస్తే మంచిది, వెల్కమ్. ఈ ఊర్లో తెలుగుదేశం